అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకురాపో. నన్ను ఇందుకేనా ఇక్కడికి రప్పించుకుంది? లేదు, నైట్ నుండి నాకు నిద్ర పట్టలేదు. అన్ని డర్టీ థాట్స్ మైండ్లోకి వచ్చి చాలా ఫీవర్ వచ్చింది అన్నాడు చాలా ఇన్నోసెంట్గా. ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా నీలో అనుకుంటూ ఉంది ఆరు. అతడి ఇన్నోసెంట్కి లోపల నవ్వొస్తుంటే ఆపుకుంటూ బయటకి కోపం నటిస్తూ నేను తీసుకురాను అంటూ చేతులు కట్టుకొని నిలబడింది. అయితే నేను కూడా నిన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వను అనగానే అతన్ని చురుగ్గా చూసి డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవ్వడంతో కిందకెళ్ళి కిచెన్ ఎక్కడో వెతుకుతూ ఉంటే మేడ్ వచ్చి ఏం కావాలమ్మా అని అడిగింది. కిచెన్ ఎక్కడా అనింది సీరియస్గా. అదిగోండి అక్కడుందమ్మా అనగానే కిచెన్లోకి వెళ్ళి వీడికి కాఫీ పౌడర్ కాదు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేస్తే దెబ్బకు చచ్చురుకుంటాడు. అయితే నన్ను చంపడానికి సిద్ధపడ్డావన్నమాట అన్న బేస్ వాయిస్ వినిపించగానే వెనక్కి తిరిగి చూసింది ఆరు. ఏంటి, చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావా? అది నీ వల్ల కాదు, కానీ ఫాస్ట్గా కాఫీ తీసుకొనిరా, నీతో చాలా పనుంది అంటూ రూమ్కి వెళ్ళిపోయాడు. నాతో ఏం పని మనిషికి అంటూ కాఫీ పౌడర్ ఎక్కువ వేసి షుగర్ తక్కువ వేసి కలిపి ఇది తాగితే ఉంటుంది నీకు, కడుపు క్లీన్ అయ్యి ముల్లో కాలు వద్దన్నా కనిపిస్తాయి అని కన్నింగా నవ్వుతూ ట్రేలో కాఫీ తీసుకొని రూమ్కి వెళ్ళింది. అసలు నేను ఏం పని మీద వచ్చాను, ఏం చేస్తున్నాను, అసలు ఎవడు వీడు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఆలోచిస్తూ ఉండగా రూమ్ వచ్చింది. ఓపెన్ చేసి ఉండడంతో లోపలికెళ్ళి చూసిన తనకి బాబు చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనిపించాడు. ఏమైంది ఈయనగారికి? అతను చెప్పినట్లుగానే నిజంగా జ్వరం వచ్చిందా? ఎలా పోతే నాకేంటి అంటూ అతని ముందుకు వెళ్ళి టేబుల్ మీద సౌండ్ వినబడేలా గట్టిగా కాఫీ ట్రేని అతని ముందు పెట్టింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసి ముందున్న కాఫీ కప్ని చేతిలోకి తీసుకొని ఆరుని చూశాడు. ఏం పట్టనట్లు ఎటో చూస్తూ కనిపించింది. కాఫీని తాగడానికి మూతి దగ్గర పెట్టుకోగానే తాగు తాగు, కడుపులో లోపుతుంది, దెబ్బకు వామిట్స్ చేసుకుంటావు అంటూ లోపల సంతోషపడుతూ ఉంది ఆరు. బాబు కాఫీ ఎప్పుడు తాగుతాడా అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంది. కానీ హర్షిత్ తాగేవాడలా కప్ని వెనక్కి తీసుకొని నీకు తెచ్చుకోలేదే అన్నాడు. నాకిప్పుడు కాఫీ తాగాలని లేదు అనింది. నిన్ను చూస్తూ నేను ఒక్కడినే కాఫీ తాగితే ఏం బాగుంటుంది చెప్పు, నువ్వు తాగి నాకివ్వు అంటూ కాఫీ కప్ని ఆరు చేతిలో పెట్టాడు. ఇదేంటి, నేను తాగిన ఎంగిలి నువ్వెలా తాగుతావు అనగానే రొమాంటిక్గా చూస్తూ ముద్దు పెట్టినప్పుడు అలాంటి డౌట్ ఎందుకు రాలేదో ఇప్పుడు అడుగుతున్నావు, మూసుకొని చెప్పింది చెయ్యి, నువ్వు తాగి ఆఫ్ నాకివ్వు. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ ఉంది. ఏంటి, తాగుతావా, నేను తాగించనా? నువ్వే కాపాడాలి దేవుడా అనుకుంటూ మెల్లగా తాగుతూ ఉంది. నోట్లో పెట్టుకొని ఒకసారి సిప్ చేయగానే కాఫీ చేదుగా నాలికకి తగిలి ఒక్కసారిగా నోరంతా చేదుగా మారిపోయింది. బాబోయ్, ఒక్కసారికి ఇలా ఉంటే హాఫ్ కప్ కాఫీ తాగితే ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంటాను అనుకుంటూ ఇంకొక సిప్ చేసింది. నెక్స్ట్ సిప్కి కడుపులో లోపినట్లు అయ్యి ఒయాక్ అంటూ వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి మొత్తం వామిట్ చేసుకుంటుంది ఆరు. బాబు సాడిస్టిక్ స్మైల్తో గోడ కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. కడుపులో ఉన్నది అంతా కక్కేసి తల తిప్పి అతన్ని చూసింది. స్టైల్గా అతనిని చూస్తూ ఉండడం చూసి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి వెళ్తుండగా నాప్కిన్ తీసి ఆమె చేతికిచ్చాడు. నాప్కిన్ తీసుకొని ఫేస్ తుడుచుకుంది. ఇంకో కప్పు కాఫీ తీసుకురాపో, ఈసారి నేను ఒక్కడినే తాగాలి అన్నాడు హైబ్రో అప్ చేస్తూ. వీడికి నేను కాఫీ పౌడర్ ఎక్కువ కలిపింది ఎలా తెలిసింది అనుకుంటూ కిందకెళ్ళింది. ఆఫ్టర్ 5 మినిట్స్కి కాఫీ తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టింది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ కాఫీ అంటే ఇలా ఉండాలి, ఇంతకు ముందులా కాదు, నా దగ్గర నీ తింగరి తెలివితేటలు చూపించావనుకో నీకే నష్టం అని చెప్పి బెడ్ మీద వాలిపోయాడు. ఇతనికి ఏమైంది, ఎందుకు ఇలా పడుకుంటున్నాడు? ఏం చేయాలో తెలియక ఆరు అక్కడే నిలబడి చూస్తూ ఉంది. చాలా హెడేక్గా ఉంది, హెడ్ మసాజ్ చెయ్యి అన్నాడు.
ఆఫీస్ వర్క్ ఉంటే చెప్పండి, మీ పర్సనల్ వర్క్ చేయడానికి నేను రాలేదు. ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి. నాకు చాలా హెడేక్గా ఉంది అనగానే పాపం అనిపించింది ఆమెకి. పెళ్లి చేసుకొని చావచ్చుగా, ఇలా మంది మీద పడడం ఎందుకు అని గునుక్కుంటూ దగ్గరికెళ్ళి పక్కన ల్యాంప్ టేబుల్ డ్రాలో బాంబ్ తీసి అతడి ఫోర్ హెడ్ మీద రుద్దుతూ ఉంది. ఇక్కడ మంది ఎవరున్నారు? నువ్వు నేనేగా. నువ్వు నా మనిషివి, నా పర్సనల్. ఇంకొకసారి నాకు పెళ్లి చేయాలని చూస్తే నీ పెళ్ళి నేను చేస్తా చింతబరిగెలతో అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. చూసింది చాలు కానీ మసాజ్ చెయ్యి అంటూ కళ్ళు మూసుకున్నాడు. బెడ్ కింద కూర్చొని అతడి హెయిర్ లోపలికి వేళ్లు జొప్పించి మసాజ్ చేస్తూ ఉంది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు హర్షిత్. ఏంటో నా బ్రతుకు చివరికి ఇలా తయారైంది అని తిట్టుకుంటూ మసాజ్ చేస్తుండగానే ఆరుకి కూడా నిద్ర రావడంతో ఆమెకు తెలియకుండానే బెడ్ మీద తలపెట్టి అతడి తలలో వేళ్లు పెట్టి నిద్రలోకి జారుకుంది. ఆఫ్టర్ సమ్ టైం మెలకువ వచ్చిన ఆరు కళ్ళు తెరిచి చూడగానే ఇదేంటి, నేను ఇక్కడున్నాను అంటూ చుట్టూ చూసుకుంటూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, సీఈఓ సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను అని. కింద ఉండాలి కదా, బెడ్ మీద ఉన్నానేంటి అంటూ తల తిప్పి పక్కకి చూడగానే బాబు కనిపించలేదు. సార్ ఎక్కడికి వెళ్ళారు అంటూ గబగబా బెడ్ మీద నుండి కిందకి దిగి చూడగానే హాల్లో లాపీ ముందేసుకొని వర్క్ చేస్తూ కనిపించాడు. ఒంట్లో బాలేనప్పుడు వర్క్ చేయడం ఎందుకు అనుకుంటూ కిందకి దిగింది ఆరు. సార్ మీకు ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు అన్నాడు లాపీ నుండి తల పక్కకు తిప్పకుండా. నేనిప్పుడు ఏం చేయాలి సార్ అనగానే తలెత్తి ఆమెను చూసి, పడుకోవడం వల్ల బుగ్గలు బబ్లీగా మారడంతో ఇంకా అందంగా కనిపిస్తుంటే కాసేపు చూపు నిలిపి టైం ఎంతవుతుంది అన్నాడు. ఆఫ్టర్నూన్ 2 o'clock అనింది. ఇప్పుడు లంచ్ టైం కదా, పద లంచ్ చేద్దాం అనగానే ఏంటి ఈయనలో ఇంత మార్పు? ఎప్పుడు నన్ను ఏడిపించేవాడు, ఇప్పుడేంటి నాతో నార్మల్గా మాట్లాడుతున్నాడు? ఏంటో ఈయన క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకుంటూ హర్షిత్ వెనకాలే నడిచింది ఆరు. మేడ్ సర్వ్ చేస్తుంటే నేను వడ్డిస్తాను, మీరు వెళ్ళండి అనింది. ఇద్దరికి ఆరు ప్లేట్లో రైస్ పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉండడంతో ఈయన ఒక్కరికి ఇన్ని కర్రీస్ ఎందుకో అనుకుంటూ ఏమేమున్నాయో అవన్నీ వడ్డిస్తుంటే అది ప్లేటా డస్ట్బిన్నా, ఎందుకు అన్నీ కలిపి అలా ఒకేసారి వడ్డిస్తున్నావు? నాకు అలా వేసుకొని తినడం ఇష్టం ఉండదు. ఈ ప్లేట్ నువ్వు తీసుకో, నీ ప్లేట్ నాకు ఇవ్వు అంటూ ఆరు పెట్టుకున్న ప్లేట్ని తీసుకొని 2 types ఆఫ్ కర్రీస్ వేసుకొని తినడం స్టార్ట్ చేశాడు. అతడి ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తోంది. ఏంటి తినకుండా అలా చూస్తున్నావు? నువ్వు తింటావా, నేను తినిపించనా అన్నాడు ప్లేట్లో నుండి తల పక్కకు తిప్పకుండా. హర్షిత్ని అలాగే చూస్తున్న ఆరుని అతను అలా అనగానే వెంటనే తేరుకొని తినడం స్టార్ట్ చేసింది. ఇద్దరు లంచ్ పూర్తి చేసి ఆమెకు వర్క్ ఏం చేయాలో చెప్పి తను లాపీ ముందు కూర్చున్నాడు. పాపం బాబుకి నైట్ అంతా ఆరు వల్ల నిద్ర పట్టలేదు. నిద్ర లేకపోవడంతో హెడేక్ వచ్చింది. ఓన్లీ నిద్రనే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే ఆరుతో అంత క్లోజ్గా ఉండడం వల్ల మైండ్ బాడీ అతడి కంట్రోల్లో లేకుండా పోయింది. సో అదనమాట. అంతలో పక్కన సోఫాలో ఉన్న మొబైల్ రింగ్ అవడంతో తల తిప్పి చూశాడు హర్షిత్. డిస్ప్లేలో నెంబర్ చూసి అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. క్షణం ఆలస్యం చేయకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో మామ్ అన్నాడు ప్రేమగా. కన్నా ఎలా ఉన్నావు? బాగున్నాను మామ్. నీకు ఫీవర్ వచ్చిందంట, ఎలా ఉంది? నీకెలా తెలుసు మామ్? నువ్వు శారీరకంగా దూరంగా ఉన్నా మానసికంగా నా గుండెల్లో ఎప్పుడూ ఉంటావు నాన్న. నా కొడుక్కి ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? అయినా నాకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి మనసు కదా అనింది అంజు. ఆ మాటకి మామ్ బాంబే ఎప్పుడొస్తావు, నిన్ను చూడాలనుంది అన్నాడు లోగొంతులో. కొడుకు మాటలకి అంజు గుండె మెలిపెట్టినట్లు అయి కళ్ళు చెమ్మచేరాయి. వస్తాను నాన్న, తప్పకుండా వస్తాను. మీ డాడ్ని చెల్లిని తీసుకొని ముగ్గురం కలిసి వస్తాం. ఓకే మామ్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఓకే నాన్న. ఏమైనా తిన్నావా? హా మామ్, ఇప్పుడే లంచ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళావా, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను మామ్. ఆరుష్ ఎక్కడా? వాడు ఆఫీస్కి వెళ్ళాడు. సరే కానీ వర్క్ అంటూ చేయకుండా రెస్ట్ తీసుకోనన్నా, కనీసం ఒక్కరోజైనా. ఓకే మామ్, ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను.
ఇప్పుడే నిద్ర లేచి లంచ్ చేశాను. నీతో ఎవరైనా ఉన్నారా? వై మామ్? ఎందుకలా అడిగావు? నీకు ఒంట్లో బాలేదు కదా, ఒక్కడివే ఉన్నావేమో అని అడుగుతున్నాను. లేదు మామ్, నాతో పాటు నా పిఏ కూడా ఉంది. ఉంది అంటే అమ్మాయా? అవును మామ్ అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది అంజు. అమ్మాయిలంటేనే పడదు బాబుకి, పిఏగా అపాయింట్ చేసుకున్నాడు అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకుంది మనసులో. ఓకే కన్నా, టేక్ కేర్. ఓకే మామ్, బాయ్. బాయ్ నాన్న అంటూ కాల్ కట్ చేసింది అంజు. ఎన్నడూ లేనిది అమ్మాయిని అపాయింట్ చేయడం ఏంటి? ఆయనతో ఒకసారి డిస్కస్ చేయాలి. అయినా ఏ విషయమైనా ఈయనకి తెలియకుండా ఉంటుందా? అన్నీ తెలుసు కానీ నాకు చెప్పరు అంతే. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి కానీ ఈయన గారు మాత్రం ఏ విషయం చెప్పరు అని తిట్టుకుంటూ హర్షకి కాల్ చేసింది. చెప్పు బేబీ, ఏంటి చెప్పేది? మీరే చెప్పాలి. ఏం జరుగుతుందో? అసలేంటి? ఏం జరుగుతుంది? దేని గురించి మాట్లాడుతున్నావు? నా కన్నాకి అమ్మాయిలు అంటేనే పడదు. అమ్మాయిని పిఏగా అపాయింట్ చేసుకున్న సంగతి నాకెందుకు చెప్పలేదు? అదొక పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ మరి నీతో చెప్పడానికి. నా దృష్టిలో ఇలాంటిదే. అమ్మాయిని చూస్తేనే కిలోమీటర్ దూరం ఉంటాడో, పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటాడో, అలాంటిది సడన్గా పిఏగా అపాయింట్ చేసుకున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే కదా. ఒక రకంగా చూసుకుంటే అది గుడ్ న్యూస్నే అనింది అంజు. ఏం గుడ్ న్యూస్నో ఏంటో. పాపం అక్కడ పిల్ల వాడి చేతిలో అమ్మవారికి బలిచ్చే మేకలా అయింది తన పరిస్థితి. ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటూ ఉండగా, ఏంటి, ఏం మాట్లాడావు? ఇది గుడ్ న్యూస్నా కాదా? అవును, గుడ్ న్యూసే. మరి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పే టైం రాలేదు, చెప్పలేదు. సర్లే, అయినా ఒక విషయమైనా నాకు చెబుతారా? వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవాలి. అబ్బా, ఏంటి నీ గోల? సర్లే, నా మాటలెప్పుడు నీకు గోలలాగే అనిపిస్తాయి కదా. బాయ్ అంటూ విసుగ్గా కాల్ కట్ చేసింది. ఏంట్రా, మా చెల్లిని ఏదో అంటున్నావు? అది నా పెళ్ళాంరా, నా ఇష్టం, నేనేదైనా అనుకుంటానబ్బే. మధ్యలో నీకెంట్రా? తను నా చెల్లి. నా చెల్లిని ఏదైనా అంటే ఊరుకోను. ఏం చేస్తావో? ఏదైనా చేస్తాను. చేయరా అన్నాడు హర్ష చైర్లో నుండి లేచి నిలబడి. మరి అంత సీరియస్ ఏం కాదు కానీ కూల్గా మాట్లాడుకుందామా? నువ్వు కూల్గా మాట్లాడు, నేను హాట్గా మాట్లాడతా అంటూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ కిరణ్ దగ్గరికి వస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందోనని పరిగెత్తుకున్నాడు కిరణ్. వెధవా, నాతోనే పెట్టుకుంటాడా? వీడి చెల్లెలి గారిని ఏదో అన్నారంట, పెద్ద ఎగేసుకొని వచ్చాడు రాస్కెల్ అని చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళ మామ్తో అంత కూల్గా మాట్లాడిన బాబుని షాకింగ్గా చూస్తూ ఉంది ఆరు. ఇప్పుడు చూరు, సీరియస్ సింహంలాగే ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు. వీడిని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటుంటే, ఏంటి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? వర్క్ పక్కన పెట్టేసి నువ్వు అదుగో ఆ ఫైల్స్ కంప్లీట్ చేస్తేనే ఇంటికి వెళ్తావు అనగానే టక్కున వర్క్లో తలదూర్చుతుంది ఆరు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.